రెడ్డి అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను నేను 12 దేశాలకు పైగా ప్రఖ్యాతిగాంచినటువంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ హాస్పిటల్ చైన్గా పేరు పొందినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణలోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించుకుంది. ఒక్క శాఖతో మొదలుపెట్టి అంచెలంచెలుగా పెరుగుతూ వైద్యంలో అత్యుత్తమ వైద్యంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు ఎంతోమంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వైద్యం కోసం రావడం విశేషంగా చెప్పుకోవాలి. వైద్యుల హస్తవాసి, అడ్వాన్స్ టెక్నాలజీ మరియు నమ్మకం అండ్ రోజు రోజుకి వైద్యులు అందిస్తున్నటువంటి అత్యాధునిక సేవలు. 1200కు పైగా వైద్యులు, 1 కోటి మందికి పైగా వైద్యం తీసుకున్నటువంటి పేషెంట్స్, ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బందికి ఉపాధి, పరోక్షంగా ఒక 10,000కు పైగా జనాభా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి క్షణము. మరియు మెడికల్ టీం కూడా అధునాతనమైన అంశాలతోటి అతిపెద్ద ఆధునిక టెక్నాలజీని వాడుతూ ఎంతోమంది నమ్మకాన్ని చూరగొంటున్నటువంటి సంస్థ మెడికవర్ హాస్పిటల్స్. భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్గా గుర్తింపు పొందడమే కాకుండా మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు కాకతీయ రాజధాని నగరం వరంగల్ నగర వాసుల కోసం తమ సేవల్ని విస్తరించింది. వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మెడికవర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వచ్చేసారా? ఎక్కడున్నారు? శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం చేసిన వెంటనే జ్యోతి ప్రజ్వలన, అలాగే లోపల ఉన్నటువంటి వివిధ విభాగాల్ని సందర్శించి ఈ వేదిక మీదకి రానున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. ఎమర్జెన్సీ వార్డ్ని పరిశీలిస్తున్నారు. అలాగే శ్రీమతి కొండా సురేఖ గారు ప్రారంభోత్సవం చేయనున్నారు ఎమర్జెన్సీ వార్డ్ని. రేడియాలజీ విభాగాన్ని శ్రీమతి సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్, వారు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రేవంత్ రెడ్డి అనే నేను మరి ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ శాఖను ప్రారంభించుకున్నాం. విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలకై మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మెడికవర్ హాస్పిటల్స్ పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం సుస్వాగతం. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. శ్రీ పోనుగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్. శ్రీ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. శ్రీమతి సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. శ్రీమతి సుధారాణి గారు, ఆనరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ కడియం కావ్య గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరంగల్. శ్రీ బలరాం నాయక్ గారు, శాసనసభ మాత్యులు మహబూబాబాద్. అలాగే రాజేందర్ రెడ్డి గారు, శ్రీ కడియం శ్రీహరి గారు, మాధవరెడ్డి గారు, శ్రీ కేఆర్ నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, రామచందర్ నాయక్ గారు, మామిడాల యశస్విని గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, డాక్టర్ మురళీ నాయక్ బుకియా గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, బసవరాజు సారయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు స్వాగతం పలుకుతూ, డాక్టర్ అనిల్ కృష్ణ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, పుష్పగుచ్చాన్ని ముఖ్యమంత్రి గారికి అందించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ శరత్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారు మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, ఇతర మంత్రులకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు కూడా పుష్పగుచ్చాల్ని మంత్రివర్యులకు అందించి స్వాగతం పలుకుతారు. డాక్టర్ ఏఆర్ కృష్ణప్రసాద్ గారు, డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్, వారిని కూడా పుష్పగుచ్చాన్ని అందించి మంత్రివర్యులకి స్వాగతం పలకవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అధునాతన వైద్య విధానాల వరప్రదాయిని, వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్యదాయిని మెడికవర్. మహాలక్ష్మితో విద్యుత్ కాంతులు. ఇటువంటి అధునాతన వైద్య సదుపాయాల ఆరోగ్య లక్ష్మితో ఆరోగ్య కాంతులు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విద్య, వైద్యం, మహిళల కోసం ఎప్పుడూ ముందుంటారు. మాటలు కాదు, చేతలు చేసి చూపించే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. పన్నెండు దేశాల్లో 35,000కి పైగా సిబ్బంది. తెలంగాణతో ప్రస్థానం మొదలుపెట్టిన మెడికవర్ హాస్పిటల్స్ ఇటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లోని కాక ఇప్పుడు వరంగల్లో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఎన్నో రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా విస్తీర్ణం చేస్తున్నారు బ్రాంచులు. 1200కి పైగా వైద్యులు, 1 కోటి మంది పేషెంట్స్ వైద్యం అందుకున్నారు. ప్రత్యక్షంగా 14,000 మంది సిబ్బంది, పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా ఎంతోమంది పేషెంట్స్ కూడా వైద్య సేవల్ని అందుకుంటూ మెడికల్ టూరిజంకి కూడా మెడికవర్ హాస్పిటల్స్ దోహదపడుతోంది అని విశేషంగా చెప్పుకోవాలి. మామూలుగా బయట దేశాలకు వెళ్ళి మన డాక్టర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది డాక్టర్ శరత్ రెడ్డి గారు, ప్రఖ్యాత డాక్టర్, వారు జపాన్ వెళ్ళి అక్కడ డాక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం అందరం చెప్పుకోవాలి. మనందరి గట్టిగా చప్పట్ల మధ్య అతిపెద్ద, అత్యాధునిక, నిష్ణాతులైన వైద్యులు మెడికవర్ సొంతం.
అని చాలా గర్వంగా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అలాగే శరీరం జర్జరీభూతం వ్యాధిగ్రస్తం కళేవరం ఔషధం జహనవీతోయం వైద్యో నారాయణో హరి అని ఆది శంకరాచార్యులు గారు అన్న మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మెరుగైన వైద్యాన్ని అందించే వైద్యులు సాక్షాత్తు నారాయణ స్వరూపులు అంటారు. మెడికవర్ సొంతం అత్యాధునిక వైద్య సిబ్బంది అని చాలా గర్వంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా గౌరవనీయులు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్